రంగమ్మకి ముగ్గురు కొడుకులు. ముగ్గురికి పెళ్లిళ్ళు చేసి ముగ్గురి కోడల్ని తెచ్చుకుంది. భర్త గోపాలారావుతో ఆమె శేష జీవితం హాయిగా గడుపుతోంది. పెద్ద కోడలు శేసి చాలా పేదింటి అమ్మాయి, అనుకూలవతి. మధ్య కోడలు చంద్రిక మధ్యతరగతి అమ్మాయి, గడసరి పిల్ల. చిన్న కోడలు పింకీ, అదే ప్రియ, చాలా ధనవంతురాలు, కొంచెం పొగరుబోతుది. ఎప్పుడూ తానే గొప్ప అని అనుకుంటూ ఉండేది. తోడికోడళ్లతో తగువులాడుతుంది. ఒకరోజు రంగమ్మ ముగ్గురు కోడళ్ళని పిలిచి ఇలా అంటుంది. కోడల్లారా, బాగా వినండి. నేను ఈ ఇంటి బాధ్యతలన్నీ మీ ముగ్గురిలో ఒకరికి అప్పచెప్పాలనుకుంటున్నాను. అదేంటి రంగి అలా అంటున్నావు? ఏ ఇంట్లోనైనా బాధ్యతలు పెద్ద కోడలివేగా. లేదండి, పెద్ద కోడలు చిన్న కోడలు అనే పక్షపాతమే లేదు. నేను ముగ్గురికి ఒక పోటీ పెట్టి ఆ పోటీలో ఎవరు నెగ్గితే వారికే ఇంటి బాధ్యతలు అప్పచెప్తాను. నీ ఆలోచన బాగుంది, ఎటువంటి పక్షపాతం లేదు. కోడల్లారా, బాగా వినండి. నేను మీ ముగ్గురికి కొన్ని ధాన్యపు గింజలు కలిగిన ఒక సంచిని ఇస్తాను. వాటిని నేను ఎప్పుడైతే మళ్ళీ అడుగుతానో అప్పుడు మీరు నాకు ఇవ్వాలి, సరేనా? అత్తగారు ధాన్యపు గింజల్ని చిన్న మూటలు చేసి ముగ్గురికి ఇస్తుంది.